కోడిపుంజుని బయటకు తీసి మేతల్లో పెట్టే ముందు పాముల మందులేసి కోడిపుంజుని ఈత వేయించిన కాడ నుంచి 20 రోజులు కోడిగుడ్డు మేపుతాం. 20 రోజులు కోడిగుడ్డు మేపిన కాడ నుంచి మళ్ళీ ఒక వారం గ్యాప్ ఇచ్చి ఆ గ్యాప్ దగ్గర నుండి మళ్ళీ ఒకసారి పాముల మందు వేసి అక్కడ నుండి 35 నుండి 40 రోజుల్లోపు పాముల మందు వేసి మటన్లో పెడతామండి. కోడిపుంజుని మటన్లో పెట్టి మటన్ మేపుకుంటాం. మటన్ మళ్ళీ నెల మటన్ మేపి మటన్ తిని కొంచెం బలాలు ఎక్కినాయి, అన్ని విధాలు బాగుంది అనుకున్నప్పుడు చక్కగా నాస్తా ఇస్తాం. మాంసం నాస్తా రెండు కలిపిస్తామండి. అప్పుడు మాంసం నాస్తా అంటే మాంసం తినేటప్పుడు 25 గ్రాముల నుండి 30 గ్రాములు మాంసం తింటే అక్కడ నుంచి నాస్తా పెంచాక మటన్ అనేది 15 నుండి 20 గ్రాములు ఇస్తామండి. 20 గ్రాములు మాంసం ఇచ్చేటప్పుడు 20 గ్రాములు దానికి యాడ్ చేసి 20 గ్రాములు నాస్తా ఇస్తాం. ఆ రెండు కలిపి తయారీకి అట్లా కంటిన్యూషను సంక్రాంతి దాకా ఇస్తామండి. ఇచ్చే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే నవంబర్ లాస్ట్ నుండి డిసెంబర్ ఫస్ట్ వీక్ వచ్చేటప్పటికి కోడిపుంజుకి పోత అనేది పోస్తామండి. కోడిపుంజు పోత అనేది ఏంటంటే కోడిపుంజు ఒంట్లో ఉన్న ఫ్యాట్ను కానీ అలాగని నరాలు కానీ ఇవన్నీ స్పందించి నరాలు దాక తినేసిన మీద మదిళ్ళు బలిసిపోయి ఉంటాయి. ఆ బలుపు తీసి యాక్టివ్నెస్ కోసం పోత పోస్తామండి. ఆ పోత పోసేటప్పుడు ఒక అడవిని ఉన్నాయి కానీ తోటలో కానీ వనమూలికలు ఆకులు కానివ్వండి, లేకపోతే ఒక చెక్క కానివ్వండి, ఇంకా వేరే అన్ని రకాల వనమూలికలు వేసి ఆ వనమూలికలతో పోతలు పోస్తామండి.